सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
बाबा साई 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 बाबा बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा 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 बाबा साई
साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 8వ అధ్యాయం, నిన్నటి తర్వాయి. అలాగే రహతా గ్రామంలో కుశాల్ చంద్ అనే పేరుగల ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతను బాబాకి భక్తుడు. ప్రఖ్యాతి చెందిన గణపతి కోతే పాటిల్ అంటే బాబాకి గొప్ప ప్రేమ ఉన్నట్టే కుశాల్ చంద్ పెనతండ్రి అంటే బాబాకి చాలా ఇష్టం ఉండేది. జాతికి అతను మార్వాడి అయినప్పటికీ బాబా అంటే అతనికి చాలా ఇష్టం. వాళ్ళు పరస్పరం తరచూ ఎంతో హాయిగా కలుస్తుండేవారు. కొంతకాలం తరువాత ఈశ్వరేచ్ఛతో ఆ షావుకారు మరణించాడు. అయినప్పటికీ బాబా ఆ ఇంటి వారిని విస్మరించలేదు. పైగా ఆయన ప్రేమ ద్విగుణీకృతమైంది. తరువాత కూడా కుశాల్ చంద్ మీద బాబాకు ఉన్న ప్రేమ మూలంగా తమ దేహం ఉన్నంత వరకు ఆయన రాత్రింబవళ్ళు అతని శ్రేయస్సు కనిపెట్టుకుని ఉండేవారు. ఒక్కోసారి ఎడ్ల బండిలో, ఒక్కోసారి గుర్ర బండిలో ప్రేమికులైన భక్తులను తమ వెంట తీసుకుని షిరిడి నుంచి మైలున్నర దూరంలో ఉన్న రహతా గ్రామానికి బాబా వెళ్ళొస్తుండేవారు.
ఆ గ్రామస్తులు మేళతాళాలతో ఎదురొచ్చి బాబాని గ్రామ పొలిమేరలో కలిసి ప్రేమతో ఆయనకు సాష్టాంగపడేవారు. అప్పుడు అక్కడి నుంచి ఉత్సవ సంబరంతో వాద్యాల మ్రోతలతో అంచులు దాటిన ఆనందం మనసులను పెనవేసుకోగా ప్రేమిక భక్తులతో సహా ఆయన్ని వాళ్ళు గ్రామంలోకి తీసుకువెళ్ళేవారు. తరువాత కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకెళ్లి కొంచెం పలహారాలను సమర్పించి ఆయన్ని ఆసనం మీద విశ్రాంతిగా ఆసీనులను చేసేవాడు. అప్పుడు వారిద్దరూ గత స్మృతులను, పాత కథలను, కబుర్లను గుర్తుకు తెచ్చుకుని ఒకరికొకరు చెప్పుకుంటుంటే దానివల్ల వారికి కలిగే ఆనందాన్ని ఎలా వర్ణించాలి? ఆ ప్రకారంగా ఆనందంగా అక్కడికి వెళ్ళి కబుర్లు, పలహారము పూర్తయిన తర్వాత బాబా ఆత్మానందంతో పరిపూర్ణులై సహచరులతో కలిసి షిరిడి తిరిగి వెళ్ళిపోయేవారు. ఒకవైపు రహతా గ్రామం ఉండేది, మరోవైపు నీమ్గాం ఉండేది. ఈ రెండింటి మధ్య బాబా ఉండే షిరిడి గ్రామం ఉండేది. ఆ మధ్య కేంద్ర బిందువు నుండి ఆ రెండు గ్రామాలను దాటి అవతలకి ఆయన తమ దేహత్యాగం చేసే వరకు స్థూల దేహంతో ఎప్పుడు వెళ్ళలేదు. అయితే ఆయనకి అన్ని ప్రదేశాల గురించిన సమాచారం తెలిసి ఉండేది. వేరే ఎక్కడికి ఆయన పోను లేదు, రైలు బండిని అసలు చూడను కూడా లేదు. అయినా ఆ బళ్ళ రాకపోకలు వేళలు ఆయనకు తెలిసి ఉండేవి. ఆ బళ్ళు కదిలే సమయానికి భక్తులు తయారై బాబా అనుమతి కోసం ఆయన దగ్గరికి వెళితే ఆయన ఇప్పుడు ఎందుకు ఇంత తొందరపడుతున్నారు అనేవారు. బాబా ఇప్పుడు త్వరపడకపోతే నా బొంబాయి వెళ్ళే రైలు తప్పిపోతుంది, ఉద్యోగానికి ముప్పు వస్తుంది, మా యజమాని నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తాడు అంటే బాబా ఇక్కడ వేరే మరో యజమాని అంటూ ఎవరూ లేరు, ఎందుకింత హడావిడి, పద కొంచెం రొట్టె ముక్క తిను, మధ్యాహ్నం అన్నం తిని బయలుదేరు. ఆ మాటలను ధిక్కరించే ధైర్యం ఎవరికి ఉంటుంది? చిన్న పెద్ద తెలివిగలవారు, తెలిసిన వారు అందరికీ అది అనుభవమే. ఆయన ఆజ్ఞను పాటించిన వారికి బండి ఎప్పుడూ తప్పిపోలేదు. అయితే ఆయన ఆజ్ఞను లక్ష్య పెట్టని వారు ఇబ్బందులు పడేవారు. ఒకటి తర్వాత మరొకటి అలా అనేకులు పొందిన వినూత్నమైన అద్భుతమైన లెక్కలేని అనుభవాలను నేను క్లుప్తంగా చెప్తాను. హేమాడ్ సాయి చరణాలకు శరణు వచ్చాడు. తరువాతి అధ్యాయంలో ఈ విషయం గురించిన వర్ణనే ఉంటుంది. భక్తులు తమ ఊళ్లకు తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి తీసుకునేవారు. అనుమతింపబడిన వారే వెళ్ళేవారు, అనుమతి లభించని వారు ఆగిపోయేవారు. దీన్ని లెక్క పెట్టని వారు కష్టాల్లో పడిపోయేవారు. రాబోయే అధ్యాయంలో దీని గురించి కొద్దిగా చెప్పడం జరుగుతుంది. అలాగే బాబా మధుకర వృత్తిని అంగీకరించడం, ఆ ప్రకారంగా భిక్ష చేసి తీసుకొచ్చిన అన్నం ఎందుకు తినాలి, పంచసూనం మొదలైన పాతకాల ప్రక్షాళన అంటే ఏమిటి అన్న విషయాలు ముందు చెప్పబడతాయి. కనుక శ్రోతల చరణాలకు అనుక్షణం ఆదరంతో వినతి చేస్తున్నాను. మీరు మీ శ్రేయస్సు కోసం ఈ సాయి చరిత్రను వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు వద్ద రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలో నరజన్మ గొప్పతనం, భిక్షాన్న సేవనం, బాయిజాబాయి భక్తి వర్ణన, అలాగే తాత్యా మహల్సాపతి మసీదు సైన్యం అనే పేరు గల 8వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. తొమ్మిదవ అధ్యాయము. ఆజ్ఞ అవాజ్ఞ విఘ్నము. అవాజ్ఞ విఘ్నము, భిక్షావృత్తి, పంచసూనాది, పాతక క్షాళనము, అలాగే భక్త తర్కడు కథా నిరూపణ. బాబా ఆజ్ఞను లెక్క చేయకపోవటం వల్ల వచ్చే అవంతరాలు, బాబా భిక్ష చేసి జనుల పంచసూనాది పాతకాలను నాశనం చేయటం, భక్త తర్కడ్ కథ వర్ణన. మూల గ్రంథంలో ఈ అధ్యాయం చివర అధ్యాయంలోని విషయం గురించి చెప్పలేదు. పొరపాటున అలా జరిగినట్లు కనిపిస్తుంది. అందుకని నేను నా ఆలోచనతో పై విషయాన్ని తర్శింపజేశాను. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఇప్పుడు గతంలో చెప్పిన కథానుసంధానము. బాబా అనుమతి లభించని భక్తులు తమ ఊళ్ళకి తిరిగి వెళ్తే దారిలో ఎలా బాధలు పడేవారు,
అలాగే భక్తులు శ్రేయస్సు కోసం పంచశూనం వగైరా పాతకాలు అంటే విసరటము, దంచటము, పొయ్యి వెలిగించటము, నీరు నింపటము, పేడతో అలకటము ఇత్యాది నిత్య గృహకృత్యాలు చేస్తున్నప్పుడు దైవ యోగంతో సంభవించే జీవుల హింస పాతకాలను నివృత్తి చేయడం కోసం బాబా భిక్ష చేసే వ్రతాన్ని దేహత్యాగం వరకు పాటించటం, అలాగే బ్రహ్మదేవుడి నుంచి స్థావర వస్తువుల వరకు కదలలేని నిర్జీవులు వ్యాపించి ఉండే శ్రీ సాయియే కృపాంతులై సమస్త ప్రాణుల్లోనూ ఈశ్వరుడున్నాడని మనసులో ప్రతిబింబింపజేయటం అదంతా నేను వర్ణిస్తాను. నా నిరూపణ వైపు లక్ష్యం పెట్టమని నేను శ్రోతలకు విన్నపం చేస్తున్నాను. ఈ కథను ఆదరపూర్వకంగా వింటే శ్రేయస్సు కలుగుతుంది. షిరిడీ యాత్రల విశిష్టత ఏమిటంటే యాత్ర చేసి బాబా అనుమతి తీసుకోకుండా ఒకవేళ తిరిగి వెళ్తే భక్తుల అవాంతరాలు ఆహ్వానించినట్లయ్యేది. అలాగే తిరిగి వెళ్ళిపోయేందుకు ఒక్కోసారి బాబా అనుమతించిన తర్వాత ఒకవేళ షిరిడీలో వారు ఒక క్షణం పాటు ఉన్నా కూడా వెంటనే అవాంతరాలు వచ్చి తల మీద కూర్చునేవి. ఇది అందరి అనుభవము. ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళిన వారికి దారిలో అనుకోని కష్టాలు వచ్చేవి. కొందరినైతే జన్మంతా గుర్తుపెట్టుకునేలా దొంగలు దోచుకునేవారు. రొట్టె ముక్క తిని వెళ్ళు అని చెప్పి రొట్టె ముక్క తిని వెళ్ళు అని చెప్పినా కూడా ఎవరైనా తినకుండా హడావుడిగా బయలుదేరితే వారికి బండి దొరికేదే కాదు. పైగా వారు ఉపవాసంతో మలమలా మాడిపోవటం అనేక మంది భక్తుల చూశారు. ఒకసారి తాత్యాకోతే పాటేలో కోపరగాం వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వారం వారం సంత జరిగేది. అతను గుర్రబండిని ఆపి మసీదుకు వచ్చాడు. బాబా దర్శనం చేసుకుందామని వెళ్ళి ఆయనకి పాద నమస్కారం చేశాడు. ఆ ప్రకారంగా అనుమతి తీసుకోవాలని పైపైకి ఊరికే నటించాడు. భక్తుల అనుమతి తీసుకోవడం కోసం తటపటాయిస్తాడు. కానీ బాబాకు సమయాలు తెలుసు. తాత్యా అలా తొందరపడటం చూసి బాబా కొంచెం ఆగు, సంత సంగతి అలా ఉంచు, సంతకి మరోసారి వెళ్ళొచ్చు, గ్రామం బయటికి వెళ్ళకు అన్నారు. తర్వాత తాత్యా మొండి పట్టుదల చూసి శ్యామాను వెంట తీసుకుని వెళ్ళమని అన్నారు. అయితే శ్యామతో పనేముంది అంటూ తాత్యా బాబా ఆజ్ఞను పట్టించుకోకుండా వెళ్ళి గుర్రబండిలో కూర్చొని సంతకి బయలుదేరారు. ఆ 2 గుర్రాల్లో ఒకటి పొగరమోతుది. 300 రూపాయల పెట్టి కొన్న గుర్రం అది. అంత పెద్ద మొత్తం ఇచ్చి కొన్న ఆ గుర్రము సావుల్ బావి వద్ద రాగానే ఎంతో విశృంఖలంగా స్వాధీనం తప్పిపోయి ఎంతో స్వచ్ఛందంగా పరిగెత్తసాగింది. ఎప్పుడూ కొరడా దెబ్బ తిని ఎరగంది. సంతకు అతి కొద్ది సమయంలో చేర్చగలది. అయినా ఆ గుర్రము పడిపోయింది. బండికి ఒక్కసారిగా కుదుపు వచ్చి బోల్తా పడింది. అలా తాత్యా నడుం పట్టింది. ఇంక సంత సంగతి ఎక్కడ? తాత్యాకు సాయిమాత గుర్తొచ్చింది మనసులో. సమయానికి బాబా మాట విని ఉంటే ఈ కష్టము కలిగేదే కాదు. సరే, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడేమీ చేయలేము అనుకున్నాడు. మరోసారి కూడా అలాగే జరిగింది. తాత్యా కోలహార గ్రామానికి బయలుదేరాడు. గుర్రబండిని కుదుర్చుకొని బాబాని అనుమతి అడగటానికి వెళ్ళాడు. బాబా చరణాలకు వందనం చేసి ఇక వెళ్ళొస్తానన్నాడు. బాబా సమ్మతి పూర్తిగా లభించలేదు. అయినా తాత్యా అలాగే బయలుదేరాడు. ఆ తర్వాత ఏమైందో వినండి. అసలే చాలా వేగంగా వెళ్ళగల బండి అది పట్టు తప్పి ఇష్టం వచ్చినట్లు వేగంగా పరిగెత్తింది. దారిలో ఉన్న మిట్ట పల్లాలను అసలు గమనించలేదు. తాత్యాకి ప్రాణం మీదకు వచ్చినంత పనైంది. అయితే సాయి కృపతో ఆ గుర్రబండి తుమ్మ చెట్టుని ఢీకొని ఆగిపోయింది.
అది అది నయమే, మంచే జరిగింది. అది అక్కడే విరిగిపోయి తర్వాత ప్రయాణం ఆగిపోయింది. అలాగే ముంబైకి చెందిన ఒక ఆంగ్లేయుడు మనసులో ఏదో కోరిక పెట్టుకొని సాయిబాబా దర్శనానికి షిరిడి వచ్చాడు. చందర్కర్ సిఫార్సుతో మాధవరావుకి అతను ఓ ఉత్తరం రాయించుకొచ్చాడు. షిరిడీకి వచ్చాక అతను ఒక గుడారాన్ని అడిగి తీసుకొచ్చాడు. అతని నివాసము సుఖప్రదంగా ఉంది. బాబా ఇచ్చకు విరుద్ధంగా ఎవరైనా సరే, నేను మసీద్కి వెళ్ళి మెట్ల పైకెక్కి వెళ్తాను, లేదా ఆయన దర్శనం చేసుకొని ఇష్టం వచ్చినంతసేపు తిరిగి వస్తాను అని అని అనుకుంటే అది జరిగే పని కాదని అందరికీ తెలుసు. ఆ వ్యక్తి మసీదులో పైకెక్కటానికి 3 సార్లు ప్రయత్నించాడు. కానీ అది వ్యర్థమైంది. దాంతో అతను పాపం చాలా నిరాశపడ్డాడు. తాను మసీదులో పైకి వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని బాబాకి వందనం చేయాలని, ఆయన చేతిని ముద్దు పెట్టుకొని ఆయన దగ్గర కూర్చోవాలని అతని మనసులో ఎంతో కోరిక. అయితే బాబా అతని మసీదులో తన వద్ద కూర్చోనివ్వలేదు. అతను క్రింద సభామండపంలోనే ఉండాలి, అక్కడే కూర్చోవాలి, అక్కడి నుంచే దర్శనం చేసుకోవాలి, పైకి మాత్రం రాకూడదు. సరే, తర్వాత అతను తిరిగి వెళ్ళిపోయేందుకు బయలుదేరి బాబా దగ్గర సెలవు తీసుకోవాలని ప్రాంగణంలోకి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో రేపు వెళ్దుగానిలే, అంత తొందర ఎందుకు అన్నారు. అక్కడున్నవారు అతనికి ఎంతగానో చెప్పారు. అనేక రకాలుగా అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. బాబా మాటలు లెక్క పెట్టకుండా పోయిన వాళ్ళు ఎంతో పశ్చాత్తాపడ్డారు అని కూడా చెప్పారు. జరగవలసింది జరిగే తీరుతుంది, ఆగదు. వారి మాటలు అతని మనసుకి ఎక్కలేదు. అతను బాబా మాటని లక్ష్య పెట్టకుండా బయలుదేరాడు. దారిలో అతనికి ఎన్నో ఇబ్బందులు కలిగాయి. గుర్రబండి మొదట సరిగానే వెళ్ళింది, కానీ తర్వాత గుర్రాలు దారి తప్పాయి. సావుల్ బావిని మాత్రం దాటాయి. అప్పుడు దానికెదురుగా సైకిల్ రావడంతో గుర్రం ఒక్కసారిగా బెదిరింది. ఆ వ్యక్తి బండిలో వెనకవైపు కూర్చొని ఉన్నాడు. అయితే అతను తూలి ఒక ప్రక్కకు ఒరిగిపోయి నడి రోడ్డు మీద బొక్కబోర్లా పడిపోయాడు. అతను దేగుతూ పోయాడు. జనులు గొప్ప ప్రయాసతో ఆ బండిని ఆపి అతన్ని బండిలోకి ఎత్తి కూర్చోబెట్టారు. బండి ముందుకు కదిలింది. షిరిడి ఒకవైపు, ముంబై ఒకవైపు ఉండిపోయాయి. ఇక్కడ కోపర్గాం హాస్పిటల్ వైపు బండి మళ్లించబడింది. సరే, ఇక్కడ ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో దుఃఖితుడై ఆజ్ఞను అధిగమించినందుకు ప్రాయశ్చిత్తంగా వచ్చిన ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ కొన్ని రోజులు అక్కడే పడి ఉన్నాడు. సరే, జనులకిలా అసంఖ్యాకంగా అనుభవాలు కలగటంతో వాళ్ళు మనసుల్లో సహజంగానే శంకించసాగారు. బాబా ఆజ్ఞను పాటించి హాయిగా ఉండటం మొదలుపెట్టారు. ఆ ఆజ్ఞను అతిక్రమించి ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. కొందరికి బండి చక్రం ఊడిపోయేది, కొందరి గుర్రాలు అలసిపోయేవి, కొందరు రైలు బండి తప్పిపోయి ఉపవాసంతో పడి ఉండేవాడు. అయితే కొందరు మరమరాలు నములుతూ కూర్చునేవారు. కానీ ఆదరపూర్వకంగా వారి ఆజ్ఞను పాటించిన వారి వేళకాని వేళల్లో కూడా బండి దొరికేది. ప్రయాణం కూడా సుఖంగా సాగేది. దాన్ని వాళ్ళు తమ జన్మదా స్మృతి పదంలో పెట్టుకునేవారు. సంవత్సరాల తరబడి భిక్ష యాచించడానికి బాబా ఎందుకు ఇష్టపడుతున్నారు అని ఎవరి మనసులోనైనా శంక కలిగితే ఆ సందేహాన్ని పటాపంచలు చేస్తాను వినండి. బాబా ఆచరణని నివాసాన్ని పరిశీలిస్తే ఆయనకు భిక్ష చేయటమే యోగ్యమని తెలుస్తుంది. అలా చేసి లోకులకు గృహస్థాశ్రమ కర్తవ్యాన్ని పాటించటంలోని ఆనందాన్నిచ్చి వారికి శ్రేయస్సును కలిగించేవారు. బాబా తాను మన
ధనా మన ధనాలతో సహా సర్వాన్ని సాయి చరణాల్లో సమర్పించే ఏకనిష్ట భక్తులకు సాయిబాబా ఎంతో ఇష్టపడేవారు. గృహస్థుల ఇంట్లో ఉడికించే ఆహారాన్ని ఆ ఇంట్లోని ముఖ్య పురుషుడు, సన్యాసి లేదా బ్రహ్మచారి వీరి ప్రీతి కోసం మొదట అగ్నికి ఆహుతిగా ఇవ్వాల్సి ఉంటుంది. అథవా ప్రత్యక్షంగా కొన్నవారికి ఆదరపూర్వకంగా తినటానికి ఇవ్వవలసి ఉంటుంది. వారికి మొదట ఆహుతి ఇవ్వకుండా ఒకవేళ గృహస్థ భోజనం చేస్తే అతను కాయిక, వాచిక, మానసిక శుద్ధి కోసం చంద్రాయణ వ్రతం, రోజు తినే అన్నం ముద్దను చంద్రుని వృద్ధి క్షయలాగా ఎక్కువ తక్కువలు చేసి తిని ప్రాయశ్చిత్తం చేసుకునే ఒక వ్రతం చేయవలసి ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. అన్ని శాస్త్రాలలో నియమం ఉంది. సన్యాసులకు, బ్రహ్మచారులకు అన్నం వండుకోవడం లేదా స్వయం పాకం చేసుకోవడం నిషిద్ధం. వాళ్ళొకవేళ అలా చేస్తే వారి తల మీద కూడా చాంద్రాయణ వ్రతం నిశ్చయంగా వచ్చి పడుతుంది. కనుక వారికి కడుపు నింపే బాధ్యతను శాస్త్రాలు గృహస్థాశ్రమ వాసుల మీద పెట్టాయి. సన్యాసులు ఏ రకమైన పనులు చేయరు. బాబా గృహస్థాశ్రమానికి చెందినవారు కాదు, వానప్రస్థ ఆశ్రమానికి చెందినవారు కూడా కాదు. ఆయన కేవలం బాల్యం నుంచి సర్వస్వాన్ని త్యాగం చేసిన బ్రహ్మచారి. కనుక భిక్ష చేయడం ఆయనకి ఎంతో యోగ్యం. విశ్వమంతా నా ఇల్లు, నేనే వాసుదేవుణ్ణి, విశ్వంభరుణ్ణి, నేనే అవినాశి పరబ్రహ్మని అన్న ప్రజ్ఞ ఉండి మనసులో దృఢ నిశ్చయం ఉన్నవారికి, విశ్వమే తన కుటుంబం అని తెలిసిన వారికి భిక్షాన్నం మీద పూర్ణ అధికారం ఉంటుంది. లేకపోతే హాస్యాస్పదంగా వీధుల్లో అడుక్కునే ఇతరుల పద్ధతి చూడండి. మొదట మానవులు పుత్రేషణ అంటే పిల్లా పాపలను పొంది సంసారంలో ఉండడం మీద ఇచ్చ, తర్వాత విత్తేషణ డబ్బు సంపాదనపై లోభం, లోకేషణ జగత్తు గౌరవ మర్యాదలు పొందాలన్న ఆకాంక్ష. ఈ 3 రకాల ఆకాంక్షలను నిశ్చయపూర్వకంగా వదలవలసి ఉంటుంది. వారే భిక్షాన్నం తినడానికి అర్హులు. లేకపోతే భిక్షాపాత్రతో భిక్ష చేసేవారి బ్రతుక్కి నిప్పు పడని భిక్ష చేసేవారి బ్రతుక్కి నిప్పు పడని అలా వారు బ్రతికి ఉండడం సిగ్గుచేటు అని తుకారాం మహారాజు పాడడం అర్థహీనం, సారహీనం అవుతాయి. సాయి సమర్థుడు గొప్ప సిద్ధ పురుషులు అన్న విషయం చిన్న పెద్దలందరికీ తెలుసు. అయితే మనం సదా సాంసారికమైన ఆశలను, కోరికలను పెనవేసుకొని ఉండడం వల్ల అనురాగ అమృత ధారలు వర్షించి ఆయన పవిత్ర చరణాలలో ఆసక్తిని పెట్టుకోవడం లేదు. 5 రకాల మహాయజ్ఞాలు. బ్రహ్మయజ్ఞం అంటే వేద పురాణ పఠనం, దేవయజ్ఞం అంటే స్వాహాకారాలతో దేవతలకు ఆహుతి ఇవ్వడం, పితృయజ్ఞం అంటే స్వాదాకారాలతో పితరులకి ఆహుతి ఇవ్వడం, భూతయజ్ఞం అంటే భూతాలకు బలిదానాలు, క్రిమి కీటకాల కోసం, పశుపక్షుల కోసం ముద్ద తీసి పెట్టడం, మనుష్య యజ్ఞం అంటే అతిథులకి భోజనం పెట్టడం. 5 రకాల మహాయజ్ఞాలు చేయని గృహస్థాశ్రమ మానవుల నింద్య భోజనాన్ని షిరిడీలో సాయిబాబా స్వయంగా పవిత్రం చేయించేవారు. ఆయన ప్రతిరోజు 5 ఇళ్లలో భిక్షకు పోయి వారికి అతిథి యజ్ఞాన్ని గుర్తు చేస్తూ ఉండేవారు. ఆ ప్రకారంగా అదృష్టవంతులైన గృహస్థులు తమ ఇళ్లల్లో కూర్చునే ఆ లాభాన్ని పొందారు.
ఆ 5 మహాయజ్ఞాలు చేశాక మిగిలిన అన్నాన్ని తినేవారి పంచశూనం అనే పేరు గల ప్రసిద్ధి చెందిన తెలియకపోవడం వల్ల సంభవించే తెలుసుకోవడానికి కఠినమైన పాపాలు నశించిపోతాయి. కండని అంటే రోట్లో వేసి దంచడం, చుల్లి అంటే పొయ్యి అంటించడం, పేషని అంటే తిరగలిలో వేసి విసరడం, ఉదకుంబి అంటే నీరు నింపటం, మార్జని అంటే పేడతో అలకటం అనే ఈ 5 పాతకాలు పంచశూన్నం అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. రోట్లో ధాన్యం గింజలు వేసి పైన రోకలితో దంచుతూ దాని మీద పొట్టును తీసేటప్పుడు మనకు తెలియకుండా జీవులు చనిపోతూ ఉంటాయి. అయితే ఆ ప్రక్రియ చేయకపోతే ధాన్యం ఉడకదు. పంచశూనాల్లో మొదటిది కండని అనే పేరు గల పాపం. పొయ్యిలో కట్టెలు మండిస్తూ ఉంటే, అన్నం వండుతూ ఉంటే అక్కడ కూడా జీవహత్య జరుగుతుంది. ఆ పాపాన్ని చుల్లి అంటారు. తిరగలి తీసుకొని ఏదో ఒక ధాన్యాన్ని పిండిగా విసురుతున్నప్పుడు తెలియకుండానే జీవులు నశిస్తాయి. దానికి పేషని అని పేరు. వాపి కూప అంటే బావి లేదా తటాకాల నుంచి కుండలతో నీరు నింపుకొని స్త్రీ పురుషులు తీసుకువస్తారు. అక్కడ గిన్నెలు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా అక్కడ అసంఖ్యాకంగా ప్రాణులు మరణిస్తాయి. బిందెను శుభ్రంగా కడగాలని మట్టి లేదా బూడిదతో తోముతూ ఉంటే అప్పుడు కూడా మనకి ఇష్టం లేకపోయినా జరిగే హత్యలు అంటే ఈ 4వ పాపాన్ని ఉదకుంబి అంటారు. అలాగే చన్నీటితో కానీ లేదా వేడి నీటితో కానీ స్నానం చేస్తూ ఉంటేను, లేదా చీపురుతో ఊడ్చేటప్పుడు పేడతో మట్టితో కలిపిన నీటిని నేలపై చల్లుతూ ఉంటేను భయంకర జీవహత్య జరుగుతుంది. దానికి మార్జని అని పేరుంది. ఈ 5 రకాల పాపాల నుంచి ముక్తులవ్వడానికి గృహస్థులు పంచమహా యజ్ఞాలు విధిపూర్వకంగా ఆచరిస్తే ఆ పంచశూన పాతకాలు క్షయమవుతాయి. గృహస్థులకి చిత్తశుద్ధి లభిస్తుంది. చిత్తశుద్ధి ప్రభావంతో పవిత్రము, శుద్ధము అయిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. జ్ఞానానంతరం ఆ అదృష్టశీలురైన గృహస్థులకి ఫలదాయకమైన శాశ్వత మోక్ష ప్రాప్తి కలుగుతుంది. సరే, సాయి భిక్ష చేసే వ్రతం గురించి వ్రాస్తూ పోతూ ఉంటే గ్రంథం పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు నిజంగా జరిగిన ఒక కథను వినండి. తర్వాత ఈ అధ్యాయాన్ని నేను ముగిస్తాను. మనసులో మాత్రం ప్రేమ ఉండి తీరాలి. అలా పెట్టుకొని ఎవరైనా ఏదైనా పంపితే దాన్ని తీసుకొచ్చిన ఆ వ్యక్తి దాన్ని గురించి విస్మరిస్తే అప్పుడు బాబా దాన్ని మర్చిపోకుండా తాము స్వయంగా అడిగి మరీ తీసుకునేవారు. కూర కానీ, రొట్టె కానీ, పాల్కోవ కానీ ఏదైనా సరే భక్తిభావం మాత్రం ప్రగాఢంగా ఉండాలి. అలా చలించని స్థిరమైన భక్తులు కలిస్తే సాయిబాబాకు సంతోషం సరిగమలు పలికించగల ప్రేమ ఉప్పెనలా ఉప్పొంగుతుంది. ఇదే అలాంటి ఓ ప్రేమిక భక్తుడి కదా. అది వింటే శ్రోతలకు ఆనందం ఆకాశపు అంచులు అందుకుంటుంది. ఎవరి చేతనైనా జరగవలసిన పనిలో ఏదైనా పొరపాటు జరిగితే బాబా వాణ్ణి చక్కగా సరైన మార్గంలోనికి తీసుకువచ్చేవారు. బాబా యొక్క ఈ మధురమైన శిక్షణా పద్ధతి భక్తులను సరైన సమయంలో మేల్కొల్పేది. అలాంటి అనుభవాన్ని పొందిన వారి అదృష్టం ఎంతో గొప్పది. వారికి చెప్పలేనంత ఆనందం ప్రాప్తిస్తుంది. రామచంద్ర అనే పేరు గల ఓ వ్యక్తి ఉండేవాడు. అతని తండ్రి పేరు ఆత్మారాం, వారింటి పేరు తర్కాడు. అతనికి సాయియే విశ్రాంతి స్థానం. అందరూ అతన్ని బాబా సాహెబ్ తర్కాడ్ అనే పేరుతో పిలుస్తూ ఉండేవారు. అతని గురించిన కథనే ఇప్పుడు ఈ గ్రంథంలో మనం ముందుకి నడిపిద్దాం. హృదయంలో సాయిపై ప్రేమ ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉండగా తర్కాడు తన అనుభవాలను చెప్పేవాడు. అది వినేవారికి మహదానందంగా ఉండేది. అతని భక్తి ఎంత గొప్పది! ఈ గ్రంథంలో ఇది చదవడానికి అంతకు మించి మరో కారణం లేదు. అడుగడుగునా తనకు సంభవించే సాయిబాబా అనుభవాలను ఒకదాని వెనుక మరోటి అందమైన హావభావాలతో రసవత్తరంగా వర్ణిస్తూ ఉండేవారతను. బాబా సాహెబ్ భక్తి అనుపమానం. అతని ఇంట్లో ఉన్న అందమైన పెద్ద చందన మండపంలో 3 వేళలా పూజించడానికి కాగితం పైన గీసిన శ్రీ సాయిబాబా చిత్రపటం ఉండేది. తర్కాడు ఎంతో అదృష్టవంతుడు. అతని కడుపున పుట్టిన కొడుకు కూడా భక్తి
భక్తి పరుడు. సాయిబాబాకి నైవేద్యం పెట్టకుండా అతను అన్నం మెతుకు ముట్టుకునేవాడు కాదు. ఉదయాన్నే స్నానం చేసి బాబా చిత్రపటాన్ని కాయ వాచ మనసా నిత్యము పూజించి భక్తిపూర్వకంగా దానికి నైవేద్యం పెట్టేవాడు. అలా అతను ఆ నిత్యక్రమాన్ని విసుగు లేకుండా నిరంతరం నడిపిస్తూ ఉంటే అతని శ్రమ ఫలించి అతనితో అసమానమైన అనుభవం కలిగింది. అతని తల్లి కూడా సాయికి పరమ భక్తురాలు. ఓసారి ఆమెకు షిరిడీకి వెళ్ళాలని మహా ఉబలాటం కలిగింది. షిరిడీకి వెళ్ళి సాయి సముద్రుల దర్శనం చేసుకొని అక్కడే కొద్ది రోజులుండి బాబా చరణాలను ప్రత్యక్షంగా సేవించుకోవాలని ఆమెకు అనిపించింది. తల్లితో పాటు కొడుకు కూడా వెళితే బాగుంటుందని తండ్రి కోరిక. అయితే అలా వెళ్లేందుకు కొడుక్కి మనసు అంగీకరించలేదు. తాను వెళ్తే ఇంట్లో బాబాకి నియమంగా పూజ ఎవరు చేస్తారు అని అతని చింత. తండ్రి ప్రార్థనా సమాజానికి చెందినవాడు. దేవుడి విగ్రహాల పట్ల, పూజ అర్చనలతో భక్తి కలిగి ఉండడం పట్ల విశ్వాసం లేని వారి సమాజంలో సభ్యుడు. అతనికి విగ్రహాలను పూజించడం అనే శ్రమను కలిగించడం ఏం బాగుంటుంది అన్న చింత కలిగింది అతనికి. అయినా తాను కూడా తల్లితో కలిసి షిరిడీ వెళ్ళాలన్న తండ్రి ఉత్సాహాన్ని మనోగతాన్ని చూసి ఆ అబ్బాయి తండ్రిని ప్రేమపూర్వకంగా ఇలా అర్థించాడు. సాయిబాబాకి నైవేద్యం పెట్టకుండా ఇంట్లో ఎవరము అన్నం తినము అని మాట ఇస్తేనే తప్ప నేను షిరిడీకి నిశ్చయంగా వెళ్ళలేను. కొడుకు నిత్యక్రమం గురించి తండ్రికి మొదటే తెలుసు. అతను నువ్వు బయలుదేరు, నిజంగా నేను రోజు నైవేద్యం పెడతాను, నువ్వు నిశ్చింతగా ఉండు. సాయిబాబాకి అన్నం సమర్పించకుండా ఎవరూ కూడా ఈ ఇంట్లో అన్నం ముద్ద నోట పెట్టరు, సరేనా? నా మాట నిజం, సందేహించకు. నువ్వు హాయిగా ప్రశాంత చిత్తంతో వెళ్ళు అన్నాడు. అలా మాట తీసుకున్న తర్వాత కొడుకు షిరిడీ వెళ్ళాడు. మర్నాడు ఉదయం తర్కాడు స్వయంగా పూజ చేయడం మొదలెట్టాడు. మర్నాడు పూజ మొదలెట్టగానే బాబాసాహెబ్ తర్కాడ్ సాయిబాబా పటం ముందు సాష్టాంగం చేసి ఇలా ప్రార్థించాడు. అబ్బాయి పూజ ఎలా చేస్తాడో అలాగే నా చేత కూడా సేవ చేయించుకోండి. అది కేవలం యాంత్రికమైన ప్రక్రియగా ఉండకూడదు. నా హృదయంలో ప్రేమ అంకురాలు మొలిపించండి. ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో 4 గడియలంటే రాత్రి 1:30 గంటల నుంచి సూర్యోదయానికి ముందు 2 గడియలు అంటే 45 నిమిషాల వరకు ఆ మధ్య సమయం ఈశ్వరోపాసనకు ఎంతో యోగ్యమైందని శాస్త్రాలలో చెప్పబడింది. స్నానం చేసి తర్కాడు ప్రార్థనాపూర్వకంగా నైవేద్యంతో పాటు పూజ చేసేవాడు. నైవేద్యం కోసం బాబాసాహెబ్ నియమంగా బాబాకి పటిక బెల్లం అర్పించేవాడు. ఆ నియమం చాలా రోజులు నడిచింది. అయితే ఆ రోజు అందులో అవరోధం ఏర్పడింది. తర్కాడు మనసు వ్యవహారాలలో చిక్కుకొని ఉండి అతను మర్చిపోవడం వల్ల ఆ ఒక్కరోజు నైవేద్యం పెట్టకుండానే అందరి భోజనాలు అయిపోయాయి. ఒక గొప్ప మిల్లులో తర్కాడు సాహెబ్ ముఖ్య అధికారి. అందుకని అతను ప్రతిరోజు తెల్లవారుజామునే బయటికి వెళ్ళాల్సి వచ్చేది. మధ్యాహ్నం బయట నుంచి తిరిగి వచ్చాక భోజనానికి కూర్చున్నప్పుడు మొదట నైవేద్యం పెట్టిన పటిక బెల్లం ప్రసాదం అతనికి పెట్టేవారు. అది నియమం. కానీ ఆ రోజు పూజలో అతను మర్చిపోయాడు కనుక పటిక బెల్లం నైవేద్యం ఆగిపోయింది. కనుక భోజన సమయంలో ప్రసాదం లేకపోయింది. భోజనానికి కూర్చున్నప్పుడు వంటావిడ ప్రతిరోజు ప్రసాదంగా కొంచెం పటిక బెల్లం పళ్ళెంలో వడ్డించేది. అదే అన్నశుద్ధి అయ్యేది. అయితే ఆ రోజు పూజా వేళ ఎందుకో గాని హడావుడి అయ్యి చక్కెర నైవేద్యం పెట్టడం పక్కన ఉండిపోయింది. కనుక ప్రసాదం నియమానుసారం పళ్ళెంలోకి లేకుండా పోయింది. వెంటనే తర్కాడు కంచం ముందు నుంచి లేచి పశ్చాత్తాప హృదయుడై సాయిబాబా చిత్రపటం ముందు నిలబడి నమస్కారం చేసి కళ్ళ నుంచి అశ్రువులు జలజల రాలుతూ ఉండగా, బాబా ఎందుకు ఇలా మాయను కలిగించారు? నేను ఇలా మర్చిపోయానసలు. నా నుంచి చివరికి పొరపాటు జరిగింది. మొదట కృపతో నన్ను క్షమించండి. అది కేవలం మరుపు కాదు, గొప్ప పాపం. నాకెంతో పశ్చాత్తాపం కలుగుతుంది. నేను పొరపాటు చేశాను. నాకు నిజంగా సిగ్గులేదు. మహారాజా, నాపై కరుణ చూపండి అంటూ తర్కాడో చిత్రపటం ముందు సాష్టాంగ పడ్డాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ సాయినాథని శరత్ బాబూజీకి జై. అతని అంతఃకరణలోని
దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. అతను మళ్ళీ, ఓ దయాసాహరా, సాయి మహారాజా, నాపై దయ చూపండి అని ఎంతో నిస్సహాయతతో తర్కర్ తన కొడుక్కి ఉత్తరం రాశాడు. నా వల్ల గొప్ప పొరపాటు జరిగిపోయింది. నన్ను క్షమించమని సాయిబాబాను ప్రార్థించు. అనన్యంగా శరణుజొచ్చిన వీరిపై దయచూపమని అడుగు. ఆయన కరుణని యాచించు. ఈ దీనదాసుని కోసం అభయహస్తాన్ని, అభయవచనాన్ని అడుగు. బాంద్రాలో జరిగినది ఇది. దానికి 100 క్రోసుల దూరంలో ఉంది షిరిడి. అయినప్పటికీ అక్కడికి వెంటనే కబురందింది. అక్కడ బాబా నోటి నుండి జాలువారిన శబ్దాలను వినండి. భూత భవిష్యత్ వర్తమానాలను తన కనుసన్నుల్లో ఉంచుకున్న త్రికాలజ్ఞుని సాయి మహారాజు. ఆయనకు దేశకాలాలనే అవరోధాలు లేవు. దీనికి ప్రత్యక్ష ప్రమాణం చూడండి. ఇక్కడ షిరిడీలో ఆ అబ్బాయి ఆ రోజు సాయిబాబాకి వందనం చేయటానికి పోయినప్పుడు జరిగిన సంభాషణని శ్రోతలు జాగ్రత్తగా వినండి. అబ్బాయి ఎంతో సంతోషంగా తన తల్లితో కలిసి బాబా చరణాలకు నమస్కరిస్తున్నప్పుడు ఆయన ఆమెను ఉద్దేశించి అన్న మాటలు విని అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఏం చేయనమ్మా, ప్రతిరోజులాగే నేను ఈరోజు బాంద్రాకి వెళ్ళాను. కానీ తినటానికి, కనీసం త్రాగటానికి గంజి అనగా నూకలని ఉడకబెట్టి పలుసగా చేసిన ద్రవం లేదు. నేను ఉపవాసంతో తిరిగి రావలసి వచ్చింది. స్నేహానుబంధాలు ఎలా ఉంటాయో చూడు. తలుపులేసి ఉన్నా నేను మనస్ఫూర్తిగా లోపలికి వెళ్ళాను. నన్ను ఎవరు అడ్డగించగలరు? ఇంట్లో యజమాని కలువలేదు. నా కడుపులో ప్రేగులు ఆకలికి అలమటిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం అన్నం లేకుండా అలాగే నేను తిరిగి వచ్చేశాను. బాబా అన్న ఈ మాటలు వినగానే ఆ అబ్బాయి తన తండ్రి మతిమరుపు వల్ల బాబాకి నైవేద్యం పెట్టి ఉండడు అన్న విషయాన్ని వెంటనే గ్రహించాడు. అప్పుడు ఆ అబ్బాయి బాబాకి నన్ను తిరిగి ఇంటికి పంపండి అని విన్నపం చేశాడు. అయితే బాబా అతన్ని పోనీయలేదు. అక్కడే అతని చేత పూజని చేయించి ఆయన దాన్ని స్వీకరించారు. అదే రోజు ఆ అబ్బాయి షిరిడీ నుంచి వివరంగా ఉత్తరం రాసి తండ్రికి పంపాడు. అది చదివినప్పుడు తండ్రి మనసు ద్రవించిపోయింది. బాంద్రా నుంచి రాసిన ఉత్తరం కూడా షిరిడీకి చేరుకుంది. ఆ అబ్బాయికి విస్మయం కలిగింది. అతని కళ్ళ నుండి ఉబికిన ఆశ్రువులు ప్రవాహంలా బయటికి దూకాయి. చూడండి, సాయి లీల ఎలా ఉంటుందో. ప్రేమతో హృదయం ఉవ్వెత్తున ఎగిసి పడకుండా ఎలా ఉంటుంది. ఇది విని అంతఃకరణలో వింత అలజడి చెలరేగి ద్రవించకుండా ఉండే పాషాణ హృదయాలు ఎవరు ఉంటారు? ఈ అబ్బాయి తల్లే ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు సాయిబాబా ఆమెపై అనుగ్రహం చూపిన పద్ధతి చాలా విశేషంగా ఉంటుంది. అది వినండి. మధ్యాహ్నం పూట వంటగదిలో కంచంలో భోజనాన్ని వడ్డించి సిద్ధం చేస్తున్నప్పుడు గడపలో ఆకలితో ఉన్న ఒక కుక్క వచ్చి నిలబడింది. ఆ తల్లి కంచంలోని రొట్టెలో ఒక ముక్కని దానికి తినటానికి వేసింది. అప్పుడే బురద ఓడుతూ ఆకలితో పీడించబడే ఓ పంది కూడా అక్కడికి వచ్చింది. ఇదంతా స్వాభావికంగా సహజంగా జరిగిపోయింది. ఈ విషయం ఆ తల్లి మనసుకి ఏమాత్రం గుర్తులేదు. అయితే ఆ మధ్యాహ్నం సాయిబాబా తమంత తాము ఆ విషయం ప్రస్తావించారు. మధ్యాహ్నం భోజనమయ్యాక నియమానుసారం ఆ తల్లి మసీదుకి వచ్చి దూరంగా కూర్చోగానే బాబా ఆమెతో ప్రేమగా ఇలా అన్నారు. అమ్మా, ఈరోజు నువ్వు నాకు భోజనం పెట్టావు. దాంతో నా కడుపు గొంతు వరకు నిండిపోయింది. ఈ ప్రాణం ఆకలితో అలమటించినప్పుడు నువ్వు దాన్ని తృప్తిపరిచావు. ఎప్పుడూ అలాగే చేస్తుండు. అదే నిజంగా శ్రేయస్కరం. మసీదులో కూర్చున్న నేను అసత్యం చెప్పను. అలా నిజంగా ఎన్నడూ జరగదు. నా దయ ఇలా ఉంటుందని తెలుసుకో. ఆకలి ఉన్న వారికి మొదట రొట్టె ఇవ్వాలి, తరువాత తమ కడుపుని నింపుకోవాలి. ఇది బాగా మనసులో పెట్టుకో. సాయిబాబా మాట్లాడుతున్న మాటలకు అర్థం ఆ తల్లికి సరిగ్గా తెలియలేదు. ఆమె మనసులో అనుకుంది, ఇలా మాట్లాడటంలో అర్థం ఏమై ఉంటుంది? బాబా మాటలు ఎన్నటికీ ఒట్టిపోవు. తరువాత ఆమె గట్టిగా బాబాతో ఇలా అన్నది. బాబా, నేను మీకు ఎప్పుడు భోజనం పెట్టాను? నేనే ఇతరుల మీద ఆధారపడి ఉన్నాను. వారికి డబ్బిచ్చి వాళ్ళ పెట్టింది ఏదో తింటున్నాను. దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. నీవు ప్రేమతో ఇచ్చిన రొట్టె తిని నేనెంతో తృప్తి చెందాను.
ఇప్పటికీ నాకు త్రేన్పులు వస్తూనే ఉన్నాయి. నీవు భోజనానికి కూర్చున్నప్పుడు ఆకలితో అలమటిస్తూ వాకిట్లోకి అనుకోకుండా వచ్చిన కుక్కని నీవు చూశావు కదా. నాది దానిది ఒకటే ఆత్మ. అలాగే బురదతో ఒళ్ళంతా తడిసిపోయి ఆకలితో వ్యాకులం చెందిన పందిని కూడా నీవు చూశావు. దానిది నాది కూడా ఒకటే ఆత్మ. బాబా అన్న ఈ మాటలు విని ఆమె మనసుకు ఎంతో ఆశ్చర్యమనిపించింది. ఆమె లోపల ఇలా అనుకునింది, కుక్క, పంది, పిల్లి మొదలైనవి తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ బాబాయే కాబోలు. ఆమె ఆలోచనను దృఢపరచడానికి బాబా ఒక్కోసారి నేను కుక్కగా, ఒక్కోసారి నేను పందిగా, ఒక్కొక్కప్పుడు ఆవుగా, ఒక్కొప్పుడు పిల్లిగా, చీమగా, ఒక్కోసారి జలచరాల రూపాల్లో జగత్తులో చరిస్తూ ఉంటాను. జగత్తులోని అన్ని జీవుల్లోనూ నన్నే చూసేవారంటే నాకు ఇష్టం. ఇది గుర్తించుకో. భేద బుద్ధి వదిలేసి నా పట్ల భక్తి పెట్టుకో. బాబా పెదవుల నుంచి జాలువారిన ఈ శబ్దాలు మమతల బంగారు నీడల్లో సేద తీర్చగల అత్యుత్తమమైన అమృతపు గుళికలే. అది విని ఆమెకి గొంతు పూడుకుపోయింది. ఆమె కళ్ళ నిండా ఆశ్రువులు వచ్చాయి. కంఠం పెగల్లేదు. అదేవిధంగా ఆ తల్లి ప్రేమరసానికి చెందినది. సాయిబాబాకి భక్తులతో గల ఏకాత్మతను సూచించేది అయిన మరో అందమైన కథ ఉంది. ఒకసారి బాంద్రాకి చెందిన పురందరే అనే పేరు గల ఒక భక్తుడు షిరిడీకి వెళ్ళాలని బయలుదేరాడు. అతనికి ఆ తల్లి ప్రేమపూర్వకంగా వంకాయలు ఇచ్చి అతని భార్యతో ఇలా విన్నవించింది. ఒక వంకాయతో పచ్చడి, రెండవ కాయతో వేపుడు కూర చేసి బాబాకు తృప్తిగా వడ్డించు. ఆమె సరేనని వాటిని తీసుకుంది. షిరిడీ వెళ్ళగానే హారతి అయిపోయాక బాబా భోజన సమయానికి పచ్చడి చేసి తీసుకెళ్ళింది. నిత్య క్రమానుసారం నైవేద్యం చేసి పళ్ళం పెట్టి ఆమె బయలుదేరి వెళ్ళిపోయింది. తరువాత అందరి నైవేద్యాలు కలిపి బాబా భోజనానికి కూర్చున్నారు. పచ్చడి రుచి చూసిన బాబాకి అది రుచికరంగా అనిపించింది. దాన్ని ఆయన అందరికీ వడ్డించారు. తరువాత ఆయన మనసుకి వేపుడు కూర తినాలని అనిపించింది. దాన్ని ఇప్పుడు తండి అన్నారు ఆయన. ఏం చేయాలో భక్తులకి తోచలేదు. బాబాకి వంకాయ వేపుడు తినాలని అనిపిస్తుందంట. అది తినాలన్న కోరికతో ఆయన తినకుండా ఆగరు అని వాళ్ళు రాధాకృష్ణబాయికి కబురు పెట్టారు. అది వంకాయల కాలం కాదు. మరి అప్పుడు అవి ఎక్కడ దొరుకుతాయి? అప్పుడు పురందరే భార్యని పచ్చడిని వెతకటం మొదలెట్టారు. ఆమె తీసుకొచ్చిన పళ్ళెంలో పచ్చడి ఉంది. అందుకని ఆమె సామాన్లలో ఒకవేళ వంకాయలు ఉండొచ్చు అనిపించింది. అందుకని ఆమెని అడిగినప్పుడు బాబా వంకాయ వేపుడు గురించి అడగటంలోని అంతరార్థం బోధపడింది. బాబా దానికోసం ఇంత ప్రేమ ఎందుకు కనబరిచారో అది కూడా అందరికీ అర్థమైపోయింది. ఆమె ఒక వంకాయతో పచ్చడి అయింది. దాన్ని మధ్యాహ్నం బాబాకి అర్పించాను. మరో వంకాయతో తరువాత వేపుడు చేసి తీసుకొద్దామని పక్కన ఉంచాను అంది. అప్పుడు ఈ వంకాయని గురించిన విషయమంతా మొదట్నుంచి అందరికీ మెల్లిమెల్లిగా తెలిసింది. సాయిబాబా సర్వ వ్యాపకతను చూసి వారంతా అబ్బురపడ్డారు. అలాగే మరోసారి క్రీస్తు శకం 1915వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఈవిడే గొప్ప ప్రేమతో బాబాకి ఒక పాలకోవా పంపింది. బాలారాం మాన్కర్ మరణించినందున అతని ఉత్తర క్రియలను చేయటం కోసం అతని కొడుకు షిరిడీకి వెళుతున్నానని చెప్పడానికి తర్కట్ దగ్గరికి వచ్చాడు. తర్కట్ భార్య మనసులో ఆ అబ్బాయితో పాటు బాబా కోసం ఏదైనా పంపించాలి అనిపించింది. వెతికి చూస్తే ఇంట్లో పాలకోవా తప్ప ఇంకేమీ లేవు. ఆ పాలకోవా కూడా అప్పటికే దేవుడికి నైవేద్యం పెట్టిందే. ఆ అబ్బాయి వెళ్ళటానికి తొందరపడుతున్నాడు. అదీ కాక ఆ అబ్బాయికి సూతకం అనగా చనిపోయిన మనిషి ఇంటి వాళ్ళకి ఉండే అపవిత్రత ఉంది. మిగిలి ఉన్న ఆ పాలకోవా కూడా ఎంగిలిది. అంటే అంతకుముందు నైవేద్యంగా పెట్టబడింది. మరో ఉపాయం లేకపోవటం వల్ల చివరికి దాన్నే ఆమె ఆ అబ్బాయికి బాబాకి అర్పించటానికి ఇచ్చి ఇలా అంది, ఇంట్లో వేరే ఏమీ లేవు, దీన్నే తీసుకెళ్లి బాబాకి ప్రేమగా ఇవ్వు, ఆయన ఇష్టంగా తింటారు అన్నది. గోవింద్జీ ఆ అబ్బాయి పేరు. ఆ పాలకోవాని తీసుకెళ్ళాడు. అయితే బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అతను ఆ విషయం మర్చిపోయాడు. పాలకోవా అతని బసలోనే ఉండిపోయింది. అయితే బాబా చాలా ఓర్పుగా ఉన్నారు. మళ్ళీ మూడో జాము అనగా సుమారు 4 గంటలకి ఆ అబ్బాయి దర్బారులోకి వచ్చాడు. అప్పుడు కూడా అతను ఇది వరకులాగే ఆ విషయం మరచిపోయాడు. మసీదుకి ఒట్టి చేతులతో వచ్చాడు. బాబా అతన్ని నా కోసం నీవేమి తెచ్చావు అని అడిగాడు. దానికి అతను ఏమీ తేలేదు
అనగానే బాబా అతనికి కొంచెం గుర్తుకు తెచ్చారు. నీవు వచ్చేటప్పుడు ఎవరైనా ఏదైనా వస్తువు నాకు ఇవ్వమని ఇవ్వలేదా? అయినా ఆ అబ్బాయి లేదు అన్నాడు. అప్పుడు మాత్రం సాయి సమర్థులు అతన్ని స్పష్టంగా ప్రశ్నించారు. ఓరేయ్, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నీకు ఆ తల్లి ప్రేమపూర్వకంగా తినుబండారాలను ఇవ్వలేదు? అప్పుడు అతనికి గుర్తొచ్చింది. నేను ఎలా అలా మర్చిపోయాను అంటూ ఎంతో సిగ్గుపడ్డాడు. తలొంచుకుని బాబాని క్షమించమని అడుగుతూ ఆయన పాదాలకు ప్రణమిల్లి పరుగు పరుగున తన బసకి వెళ్ళాడు. పాలకోవా తీసుకొచ్చి బాబాకి సమర్పించాడు. అది చేతుల్లో పడి పడకముందే బాబా దాన్ని నోట్లో వేసుకున్నారు. ఆ తల్లి భక్తికి సంతుష్టులైనారు. అలా ఆ మహానుభావులు భక్తుల మనసుల్లోని భావనకు తగ్గ అనుభవాలిచ్చి భక్తుల గౌరవాన్ని పెంచుతారు. చూడండి, గత 3వ అధ్యాయం బాబా మాటలు. శ్రీహరి తమ భక్తులకు ఆట వస్తువు. అమాయక భక్తుల కోసం ఆయన అలమటిస్తారు. ప్రేమ కోసం ఆయన సమూలంగా స్వాధీనమవుతారు. భక్తి ఉన్నట్లు నటించే వారిని ఆయన ఎన్నడూ కలవరు. అలాగే గీత 9వ అధ్యాయంలో శ్రీ కృష్ణ భగవానుని మాటలు. పత్రం పుష్పం ఫలం తోయం మామే తోయం యామే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్య వ్యవహతమస్నామి ప్రయత్నాత్మనః. నాకు ఆకును గాని పుష్పాన్ని గాని పండుని గాని లేదా నీటిని గాని భక్తితో ఎవరు అర్పిస్తారో ఆ శుద్ధ చిత్తులైన మానవులు సమర్పించే వాటిని నేను గొప్ప ప్రేమాతిరేకంతో స్వీకరిస్తాను. ఈ కథలో మరొక రహస్యం ఏమిటంటే ప్రతి ఒక్క ప్రాణి మాతృల్లో సదా ఈశ్వరుణ్ణి చూడాలి. ఇది సమస్త శాస్త్రాలకు అంగీకారమే. అదే ఇందులో సిద్ధాంతం. గీత 6వ అధ్యాయంలో చూడండి. యో మాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయ పశ్యతి తస్యాసం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్రుతి. ఎవరు నన్ను అన్ని ప్రదేశాల్లో సమస్త ప్రాణిమాతృల్లో చూస్తారో, సమస్త ప్రాణిమాతృలను నాలో చూస్తారో వారికి నేను కనపడకుండా పోను, వారు నాకు కనపడకపోరు. సర్వభూత స్థితం యోమాం భజత్యేఘత్యమాశ్రితగా సర్వదా వర్తమానోపి నయోనిమయ వర్తనే. ఏ యోగులు సమస్త భూతాల్లో అనగా ప్రాణిమాతృల్లో ఉన్న నన్ను అదే అభేద బుద్ధితో భజిస్తారో అలాంటి వారు ఎలా ప్రవర్తించేవారైనా అనగా సమాధి నిష్టలో ఉన్నా లేక వ్యవహారం చేస్తున్నా వారు నా వద్దే అంటే ఆత్మలోనే ఉన్నవారు అవుతున్నారు. ఇప్పుడు రాబోయే అధ్యాయంలో బాబా నివాసము, బాబా ఎక్కడ ఎలా నిద్రించేవారో అవన్నీ అవగతమవుతాయి. అందుకని శ్రోతలు శ్రద్ధగా వినండి. హేమట్ సాయి చరణాలకు శరణు వచ్చాడు. చెప్పిన కథలను శ్రోతలు ప్రేమతో మననము, నిధిధ్యాసనము అనగా పదే పదే బాగా ఆలోచించటం చేయాలి. అది శ్రేయస్కరం. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరేపించిన భక్త హేమత్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని ఆజ్ఞ అవజ్ఞ విఘ్నం భిక్షావృత్తి పంచమానాది పాతకక్షాళనం అలాహే భక్త తర్క కథా నిరూపణ అనే పేరు గల 9వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। ఈ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో సాయిబాబా భిక్ష చేయటాన్ని ఎందుకు ఇష్టపడ్డారన్న దాన్ని వర్ణించి చెప్పేటప్పుడు హేమన్ పంత్ కండకి, చుల్లి, పేషని, ఉదకంబి, మార్జని అనే పంచసూనాలనే పేరుతో ప్రసిద్ధి చెందిన గృహస్థాశ్రమంలోని వ్యక్తులతో తెలియకపోవటం వల్ల సంభవించే తెలుసుకోవటానికి కఠినమైన పాపాల గురించి వివరంగా వర్ణించారు. ఆ పాపాలను ప్రక్షాళనం చేసుకోవటానికి చిత్తశుద్ధికి శాస్త్రాల్లో చెప్పబడిన పంచమహాయజ్ఞాలు చేయటం గురించి చెప్పారు. అంతేకాదు ఆ పంచయజ్ఞాలు చేయకుండా తినే అన్నం నింద్యమని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఎవరైనా పాఠకుడు ఇలా అడగొచ్చు, ఇప్పుడు మేము రోట్లో ధాన్యం వేసి ఎక్కడ దంచుతున్నాం, లేదా తిరగట్లో ధాన్యం ఎక్కడ విసురుతున్నాం,
పొయ్యిలో కట్టెలు పెట్టి అంటించటం ఎక్కడ చేస్తున్నాం? ఇప్పుడు గ్యాస్ లేదా కరెంటు పొయ్యిలు పుణ్యమా అంటూ మాకు కట్టెల పొయ్యి అంటేనే తెలీదు. తాగే నీరైతే మున్సిపాలిటీ వాళ్ళ వల్ల మొదలే శుద్ధి చేయబడి కుళాయిల్లోంచి ఇంట్లోకి లభిస్తున్నాయి. పాత్రలు తోముకోవటానికైతే బజార్ నుంచి తెల్లని స్వచ్ఛమైన పొడి. మరి జీవహత్య చేసే ప్రశ్న ఎక్కడ ఉదయిస్తుంది? పంచయజ్ఞాలు చేయవలసిన అవసరం ఏమిటి? అదీ కాక ఈ పంచయజ్ఞాలనే కఠినమైన విధి క్షణమైనా విశ్రాంతి లేకుండా హడావుడిగా ఉరుకులు పరుగులు పెట్టే మాకు సాధ్యమవుతుందా? దేవతలకు పితరులకు ఆహుతులను అగ్నిలో వేయవలసి ఉంటుంది. ఇది వరకు పొయ్యిలో నిప్పు ఉండేది. ఇప్పుడు అది ఎక్కడి నుంచి తేవాలి? వెలుగుతున్న గ్యాస్ లేదా విద్యుత్ పొయ్యి మీద అన్న ఆహుతి వేస్తే స్టవ్లు ఆరిపోయి శాశ్వతంగా పాడైపోతాయి. కీటకాలు లేదా పశుపక్షుల కోసం ముద్ద తీసి పెడితే ప్రస్తుతపు ఫ్లాట్ పద్ధతిలో ఉండే ఇళ్లల్లో అది పోయి డ్రైనేజీలో కలుస్తుంది. అలాగే 2 లేదా 3 అంతస్తులున్న ఫ్లాట్ మీద అది కూడా ముందు వాకిలి ఎప్పుడూ మూసి ఉంటున్నప్పుడు బెల్ కొట్టి అతిథి రాగలగటం మాత్రం ఉంటుందా అని. ఇవన్నీ చాలా నిజం. అయితే ఈ రోజుల్లో కూడా గృహస్థాశ్రమంలోని వ్యక్తులతో తెలియకుండా పంచసూనాదుల్లాంటి పాపాలు సంభవిస్తూనే ఉంటాయి. వంటిళ్లల్లో ఫ్రిడ్జుల్లో వందలాది బొద్దింకలను బేగాన్ లాంటి విషదాయకమైన మందులు వాడి మనం పదే పదే హత్య చేయటం లేదా? అలాగే నల్లుల కోసం, దోమల కోసం, టిక్-20 ఎలకల కోసం ఇంకేవో విషపూరితమైన రసాయనాలు కొట్టి వాటిని మనం అదే పనిగా చంపటం లేదా? ఈ పాపాలేమన్నా చిన్నవా? ఈ రోజుల్లో మనం స్వయంగా రోట్లో ధాన్యం పోసి దంచటం లేదు, తిరుగలిలో విసరటం లేదు, బాగు చేసిన బియ్యాన్నే కొనుక్కుంటున్నాం, పిండి మిల్లుల్లో తయారు చేయించి తెచ్చుకుంటున్నాం. అయినప్పటికీ ఆ పనుల్లో ఇతరులతో చేయబడే ఆ పాపాల్లో ఆ పని మన కోసమే అవుతుంది కనుక మనం కూడా భాగస్వాములం కామా? సరే, ఆ ప్రకారంగా కాలమానాన్ని అనుసరించి పరిస్థితుల్లోనూ జీవన విధానంలోనూ మార్పులొచ్చాయి. అయినా మనకు తెలియకుండా లేదా అనివార్య పరిస్థితుల మూలాన సంభవించే పాపాలను పరిహరించుకోవాలి అన్న శ్రద్ధ, కోరిక ఉన్నవారు పైన శాస్త్రాల్లో చెప్పబడ్డ మూలతత్వాన్ని తెలుసుకొని ఆ పాపాలను పరిహరించే పద్ధతుల్లో యోగ్యమైన మార్పులు చేసి ఈ రోజుకి వాటిని ఆచరణలో పెట్టుకోవటం సాధ్యమే. ఉదాహరణకి బ్రహ్మయజ్ఞం అంటే పురాణ గ్రంథాలు చదవటం. దాన్ని మనం రోజూ కొద్దో గొప్పో చేయొచ్చు. దేవయజ్ఞం, పితృయజ్ఞం లేదా భూతయజ్ఞం వీటిలో అగ్నికి ఆహుతి ఇవ్వటం మనకు సాధ్యం కాదు. అయితే దేవతలకు చక్కెర నైవేద్యం, మరణించిన తల్లిదండ్రులకు వారి పుణ్యతిథుల రోజున గుర్తుపెట్టుకొని పేదవారికి అన్నదానం చేయటం, కుక్కలు, పిల్లులు, పిచ్చుకలకి అవకాశం వచ్చినప్పుడు రొట్టె ముక్క పెట్టటం సాధ్యమే. మనుష్య యజ్ఞం అంటే అతిథులకి భోజనం పెట్టటం. ఈ రోజుల్లోనూ మన దగ్గరికి కూడా ఎవరో అతిథులు అనుకోకుండా వస్తారు. అలాంటి సందర్భంలో ఈ పీడకారం నాడు ఊరికే ఎక్కడి నుంచి వచ్చాడు అని కసుబుసులాడకుండా గొప్ప ఆనందంతో, ప్రేమతో వారికి భోజనం పెట్టి తృప్తిపరచటం. అదే మనుష్య యజ్ఞం. వచ్చిన వాళ్ళు సాయి భక్తులే అయితే బాబానే వచ్చారు అని భావించి ఆ అతిథికి ఆదర సత్కారాలు చేయాలి. సాయిబాబా స్వయంగా బడే బాబాని అతిథి అంటూ అతను పంక్తిలో కూర్చోకపోతే ఎప్పుడూ భోజనం చేసేవారు కాదు. హేమంత్ పంత్ అంటారు, అతిథిని పూజిస్తే కోరుకున్నవి లభిస్తాయి, దాంతో అరిష్టాలన్నీ నివృత్తైపోతాయి. అలా చేయకపోతే నిశ్చయంగా దోషం ప్రాప్తిస్తుంది. కనుక ఆచారాన్ని పాటించాలి. ఈ విధులన్నింటి వెనుక ఉండే మూలతత్వం ఏంటంటే సాయిబాబా 24వ అధ్యాయంలో కీర్తిశేషులు అన్నాసాహెబ్ దాబోల్కర్కి శనగల గురించి అతన్ని హాస్యం పట్టించి ఒంటరిగా తినటం మంచిది కాదు అని చేసిన ఉపదేశమే. తమ అదృష్టంతో ఏది ప్రాప్తిస్తుందో అందులో కొద్ది భాగం పరమేశ్వరుడికి లేదా ఇతరులకి, పశుపక్షులకి ఇవ్వాలి. అప్పుడే మనం తినాలి లేదా అనుభవించాలి. అలా మన సనాతన ధర్మం మనకి నేర్పించింది. ఈశావాస్య ఉపనిషత్తులో ఇలా చెప్తారు, తేన త్వక్తేవ భుంచిత మాగృధ కన్య స్విద్ధనం. పరమేశ్వరుడు సదా మన వద్ద ఉంటాడు. ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయన ఇచ్చిన భోగాలను మానవులు మమకారాన్ని, ఆసక్తిని త్యాగం చేసి అనుభవించాలి. ఆ ధనం లేదా భోగ్య వస్తువులు ఎవరివి అంటే అర్థం ఎవరివి కావని.
గీత 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు కూడా అదే చెప్పారు. యజ్ఞ శిష్టా శివ సంతో ముచ్యంతే సర్వ కిల్బిషహై భుక్యతే త్వంభం పాపాయే పచన్మాత కారుణాత్. యజ్ఞం చేసి శేషించిన భాగాన్ని సేవించే సజ్జనులు సమస్త పాపాల నుంచి ముక్తులవుతారు. అయితే అలా కాక ఎవరు కేవలం తమ కోసమే అన్నం వండుకుంటారో ఆ పాపులు పాపాన్నే భక్షిస్తారు. సారాంశం ఏంటంటే ఎంతగానో లోభత్వంతో ఉండటం లేదా తమ స్వార్థం కోసం వ్యవహరించటం పాపం. ఈ కాలంలో దానికి ఉదాహరణలు ఇలా: సంసారంలోని డబ్బును సంపాదించటం అవసరమే. ఈనాటి నుండే మహాధరల వల్ల రూపాయి విలువ పడిపోతుంది అనటం వల్ల ప్రతివారు కొద్దో గొప్పో మరింతగా డబ్బును సంపాదించాలి. అయితే దానికోసం కోట్లాది రూపాయలు ఇష్టమొచ్చిన మార్గంలో పోగేయటం. సామాన్య మానవుడు ఉండటం కోసం స్థలం కొనుక్కోలేడు. అయితే ఈ రోజుల్లో వేలాది ఫ్లాట్స్ నిర్మించినా కానీ అవి ఖాళీగా ఉంటున్నాయి. డబ్బున్నవారు అవసరం లేకపోయినా 4-5 ఫ్లాట్స్ కొని ఓ పక్కన పెట్టుకోవటం. పెట్రోలు, వంట నూనెలు లేదా చక్కెర వీటికి బజారులో లోటొచ్చినట్లు అనిపించినప్పుడు ఆ వస్తువులు కొద్దో గొప్పో సంగ్రహించడం అవసరం. అయితే డబ్బుంది కదా అని తమ వద్ద విపరీతంగా పోగు చేసి ఇతరులకు హాని చేయటం. బస్సు లేదా రైలు బండి పట్టుకోవటానికి క్యూ పద్ధతి పాటించకుండా లేదా తప్పుడు మార్గం లోపలికి రావడం. అలా ఈ రోజుల్లోని ఉదాహరణలు ఎన్నైనా ఇవ్వచ్చు. ఈ మానవులంతా గీతలోని 3వ అధ్యాయంలోని 12వ శ్లోకంలో చెప్పబడ్డ విధంగా చోరులే కారా. చివరికి చెప్పేదేమిటంటే మొదట నిర్దేశించబడిన పంచయజ్ఞాలు చేయటం రాకపోతే పైన ముఖ్య తత్వం తెలుసుకొని ఆ ప్రకారంగా తమ ఆచరణ పెట్టుకోవాలి. అప్పుడే మనకు శ్రేయస్సు కలుగుతుంది. దానికన్నా ముఖ్యం మనసుకు ఎంతో శాంతి లభిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. పదవ అధ్యాయం శ్రీ సాయి సమర్థుల గొప్పదనం. కర్తం అకర్తం అన్యదా కర్తం అంటే చేయడం, చేయకపోవడము, మరో విధంగా చేయడము, అపరిమితమైన ప్రతిబంధకరహిత సామర్థ్యమన్న శ్రీ సాయి మహాత్యం. శ్రీ శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజ్కి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ రామచంద్రుడికి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సమస్త జనులకు శ్రేయస్సు కలిగించడంలో నిమగ్నమై ఉంటూ నిరంతరము పరమాత్మతో తాదాత్మ్యం చెందిన స్థితిలో ఉన్న వారిని భక్తి పొంగులో వారి మనసుతో సతతము స్మరించాలి. వారి స్మరణ మాత్రంతో జనన మరణ పరిభ్రమ నుంచి విముక్తి లభిస్తుంది. అదే గొప్ప సాధన. దానికోసం ఒక చిల్లు గవ్వ కూడా ఖర్చు పెట్టన అవసరం లేదు. కొద్ది ప్రయత్నంతో గొప్ప లాభాలు అందరికీ సహజంగా చేజిక్కుతాయి. ఇంద్రియ సమూహము దృఢంగా ఉన్నంత వరకు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. ఇతర దేవతలు అందరూ మాయికమే. గురువు ఒక్కడే శాశ్వత దైవం. ఆయన చరణాల్లో విశ్రాంతి తీసుకుంటే విధివశాత్తు కలిగే దుఃఖభాజనమైన సంకటాలన్నింటినీ ఆయన ఆపేస్తారు. సద్గురువుకి ఉత్తమ పద్ధతిలో సేవ జరిగే చోట సంసార జన్య దుఃఖమంతా సమూలంగా నశించిపోతుంది. న్యాయ మీమాంస అంటే హిందుత్వ జ్ఞానానికి చెందిన 6 శాస్త్రాలు, 2 శాస్త్రాలు మొదలైన వ్యర్థ వాదోపవాదాలు లేదా వేరే ఏ విధమైన బాధాకార ప్రయత్నాలు అవసరం లేదు. సద్గురువే నావను నడిపే నావికుడైతే
శ్రద్ధాళువులైన భక్తులు ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికాలనే 3 రకాల దుఃఖాలను సహజంగానే అధిగమించిపోతారు. శ్రీ శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम विना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा. मैं आंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू ना जानू, मैं ना जानू. अल्लाह इलाही
रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुन शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి బాబా